అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. కీర్తనలు 21:2-3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 30th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఎవరికి దేవుడు కృపనిస్తారో, ఎవరు దేవుని యొక్క కృపను పొందుతారో వారు మనోభిష్టాన్ని, నీ ఆలోచన దేవుడు సఫలం చేస్తాడు. ఎస్, అతని పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, వెంటనే జవాబిస్తారు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు. ఎస్, కొందరికి ఆశీర్వాదతే వాళ్ళు గర్వించి నష్టపోతూ ఉంటారు. కానీ దేవుడిచ్చే కృప తోడై ఉన్నప్పుడు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన. దీవెనతో నింపుతారు ఆయన. గొప్ప కార్యాలు చేస్తారు. నీ వల్ల అనేకులకు ఆశీర్వాదం ఉంటుంది. నిన్ను దేవుడు దీవించి గొప్ప కార్యాలు చేస్తారు. సమృద్ధి కలిగి ఉంటావు, గుడ్ హెల్త్ కలిగి ఉంటావు, దీవెనలు కలిగి ఉంటావు. కాబట్టి ప్రియ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా అడుగులు పరిశుద్ధంగా జీవించు. రక్షణ పొందలేదా? ఈ వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలన్నీ సిద్ధపడు. రక్షణ పొందిన బిడ్డలారా, పొరరాత్రి భోజనానికి ఇప్పటి నుంచి సిద్ధపడదాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఆయన కృప ద్వారా నీకు దయచేయనుగాక. ఆమేన్. మన సండే దేవుడు బ్లెస్డ్ హ్యాండ్స్ అనేటువంటి వాక్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. నీ చేతులను బలపరిచి దీవించి, నీ దరిద్రాన్ని, నీ ఫెయిల్యూర్స్ని కొట్టేసి సక్సెస్ఫుల్గా అన్నిట్లో అతడు చేయనదల్లా సవలపరుచున్నట్టుగా ఆ దీవెన దేవుడు దయచేసి గొప్ప కార్యాలు జరగాలి అంటే నీ మనోభీష్టం సఫలం అవ్వాలి. శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను పొందాలి. ఇట్టి కృప దేవుడు అనుగ్రహించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈరోజే నీ జీవితంలో ఆరంభించునుగాక. గుడ్ న్యూస్లు విందువుగాక. నీవు అనేకులకి ఆశీర్వాదకరంగా మారుదుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనలోకి వీస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించండి. నాయనా, రాజు యొక్క మనోభీష్టాన్ని సఫలపరుస్తాను. అతని పెదలోంచి ప్రార్థన మానక వింటానన్నావు, అంగీకరిస్తానంటున్నావు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు నింపుతానంటున్నావు. కృప చూపించండి. శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మా ప్రార్థన మీరు ప్రతిఫలాలు దయచేయండి. మా వల్ల అనేకులు మేము దీవించబడాలా, కృప పొందాలా, పరిశుద్ధంగా జీవించాలి, సమృద్ధి కలిగి జీవించాలి, అన్నిట్లో ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసే మహిమ చెందామని ఈ రోజంతా కూడా గొప్ప దీవెన ఇవ్వండి. జాబ్ లేని బట్టి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి. ఎందరో జాబ్ లేక వెయిట్ చేస్తున్నారు, అద్భుత రీతిలో దేవుడు శ్రేష్టమైన జాబ్ దేవునికి ఇచ్చునుగాక. శ్రేష్టమైన ఈవురు దేవునికి ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ న్యూస్లు విందువుగాక. కృపాక్షేమాలు దేవుడిని వెంట అనుగ్రహించునుగాక. ఆమేన్. కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. గవర్నమెంట్ సెక్టార్లు ట్రై చేయడం, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ చేయడం, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు గ్రూప్స్లో తోడయ్యండి. ఎగ్జామ్స్ మీరు రాయించండి. ఈరోజు ఆయన గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందని బిడ్డలు చెప్పారు. కృప చూపించి కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరు అంశాలు తీర్చండి. బిజినెస్ పీపుల్ దీవించండి, సమృద్ధిగా ఆశీర్వదించండి, యవనస్తులను దర్శించండి, దీవించండి. తొట్టిలో కొండ కాయండి, ప్రొటెక్ట్ చేయండి. నీ కృపా కాపుదలని విద్యార్థులందరూ దర్శించి దీవించండి. ప్రతి ఒక్కరు ఎక్కడైనా కాయండి. మన గర్భఫలాలను ఫ్రూట్స్ తీసుకున్నారు, వాళ్ళ గర్భఫల విషయంలో అద్భుతాలు చేయండి. ప్రతి ఒక్కరు వ్యాధిని స్వస్థపరచండి. యేసు నామములో వేళ్లతో ప్రతి వ్యాధిని తొలగించండి. ప్రతి బలహీనత తొలగిపోవాలి, ప్రతి చీకటి తొలగిపోవాలి, అపవాదికి లయపరచబడాలి. నీ కృప, నీ సన్నిధి ప్రతి ఒక్కరు తోడుపోయించి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష కృపై సమాధానం నడిపించుకొని మహిమిచ్చిందండి. ప్రతి పనులు తోడంటండి, ప్రతి దీవెన దయచేయండి, ఆశీర్వాదంతో నింపండి. ఈ రోజంతల దీవెనతో నింపండి. యేసు నామములో ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాలి. దరిద్రం పోయి ఐశ్వర్యంగా మారాలి, చీకటి పోయి వెలుగుగా మారాలి, దుఃఖం పోయి నాట్యంగా మారాలి. విడిపోయిన కుటుంబాలు కట్టండి, కృపాక్షేమాలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప వెంబడి కృపని అనుగ్రహించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దేవునికి దయచేయనుగాక. ఆమేన్.